హలో! హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన స్టేట్‌లో వర్షం అనేది చాలా ఎక్కువుంది. విజయవాడ అయితే చాలా క్రిటికల్‌గా ఉంది. ఇలాంటివి జరిగినప్పుడు ఏం జరుగుద్దంటే చాలా వరకు లాస్ అవుతాం. డ్రైనేజెస్, రోడ్స్, బ్రిడ్జ్‌లు చాలా వరకు. ఇవన్నీ ఇలా లాస్ అయినప్పుడు వాటన్నిటిని గవర్నమెంటే క్లియర్ చేయాలి. వర్షం పోయిన తర్వాత గవర్నమెంటే రిపేర్ చేయాలి తన మనీతోనే. సో, ఈ ఇయర్‌కి అలా అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వర్షాకాలం వస్తది. మళ్ళీ ఏదో ఒక ఏరియా అనకాపల్లి అవ్వచ్చు, వైజాగ్ అవ్వచ్చు, రాజమండ్రి అవ్వచ్చు. మళ్ళీ ఆ రోడ్స్, డ్రైనేజ్‌లు, చెట్లు, కరెంటు ఇవన్నిటిని మళ్ళీ కన్‌స్ట్రక్షన్ చేసుకుంటూ రావాలి. ఇలా ప్రతి ఇయర్ జరగడం వల్ల డెవలప్‌మెంట్ అనేది చాలా లేట్ అవుతది. సో, ఒకవైపు డెవలప్‌మెంట్ వైపు దృష్టి పెట్టాలా, జరుగుతున్న ఇలాంటి లాసెస్ మీద దృష్టి పెట్టాలా గవర్నమెంట్‌కి అర్థం కాదు. ఇవన్నీ తెలియక మనం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని చేస్తుంటాం. నిజంగా పనిచేసే నాయకుడు ఉన్నా సరే, మనం వాళ్ళనే క్వెషన్ చేస్తూ ఉంటాం. మన ఇల్లే చూసుకోండి. ఇంట్లో అన్నీ బానే ఉంటే మనం ఏదైనా కొనుక్కోగలం. ఇంట్లో సమస్యలు ఉంటూ ఉంటే, ఆ సమస్యలు తీర్చడానికే ఒకవైపు మనీ వెళ్ళిపోతూ ఉంటే, ఇంక రాష్ట్రాన్ని ఎప్పుడు డెవలప్ చేయడానికి టైం ఉంటది? అలాగే సేమ్ మన ఫ్యామిలీ అయినా, రాష్ట్రం అయినా ఒకటే. మనకి కష్టాలు లేకుండా ఉంటే డెవలప్‌మెంట్ అనేది ఫాస్ట్‌గా జరుగుతది. సో, దానికోసం మనందరం కూడా మన వైపు నుంచి మనం సపోర్ట్ ఇవ్వాలి. ప్రకృతినైనా, పరిసరాలైనా కొంచెం మన వరకు మనం ప్రొటెక్ట్ చేస్తే గవర్నమెంట్‌కనేది ఈజీ అవుతది.